ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచులు మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంనకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహించారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన దీక్షలో ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలపై పగబట్టినట్టు వ్యవహరిస్తూ సర్పంచుల అధికారాలు నిధులను నిలువుదోపిడీ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాక సమాంతరంగా సచివాలయం వాలంటరీ వ్యవస్థలను ప్రవేశపెట్టి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కా ధనుంజయ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడమే కాక ఉన్న నిధులను కూడా విద్యుత్ బిల్లుల పేరుతో మళ్లిస్తుందన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కార్యదర్శి కుప్పాల మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల పట్ల తీరు మార్చుకోవాలి అన్నారు. లేకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. దీక్షకు మద్దతుగా మాజీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ జెడ్పీ చైర్మన్ చంద్ర ప్రకాష్, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ సీనియర్ నాయకులు సిఆర్ రాజన్లు హాజరై మద్దతు తెలిపారు. రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక సంస్థల బలోపేతానికి మంచి రోజులు వస్తాయని సర్పంచులకు హామీ ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి సర్పంచులు పాల్గొన్నారు. మొత్తం గ్రామాలని పరిపాలిస్తున్నట్టుగా లేదా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టుగా ఈ యొక్క ప్రాధాన్యతలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్ని మనందరం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న వాలంటీర్లకి అవార్డుల పేరుతో దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది పెద్ద కార్యక్రమంగా చెప్తా ఉన్నారు. ఇలాంటి 100 కోట్లు మళ్ళీ పంచాయతీల నుంచి ఈ దొంగిలిస్తూ ఉన్నారు, లేదా దొంగచాటుగా ప్రయత్నం చేస్తూ కొట్టేస్తూ ఉన్నారు. ఇది నీచం అనిపించుకోవాలనేది గుర్తుంచుకోవాలి. వీళ్ళు వృధా ఖర్చుకి ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బుల్ని కొట్టేసి ఎవరో ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళకి లక్షల రూపాయలు ఇస్తూ మీరు మెచ్చుకోవడం అనేది ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తమే కాక అవమానించినట్టుగా మనందరం భావించాలి. ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ సర్పంచులుగా ఎన్నిక కాబడిన మరియు వార్డు మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ ప్రభుత్వం యొక్క ఇలాంటి నియంతృత్వ పోకడల్ని, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పోకడల్ని ఎక్కడికక్కడ నిలదీయకపోతే ఇవి వాళ్ళు ప్రజలు ఆమోదం పొంది చేస్తున్నటువంటి ప్రక్రియగా ఉంటుందనేది మా భావన. ఇప్పటికైనా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని పతనం చేస్తూ ఒక వ్యక్తుల్ని అందరం ఎక్కిస్తున్నటువంటి ప్రభుత్వం తీరు మారాలి. ఇది నిజంగా కూడా దుర్మార్గమైన పరిపాలన, దుర్మార్గపు ఆలోచన. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఆ పాలకవర్గం, ఆ మంత్రివర్గాలు కూడా నిర్ణయం మార్చుకొని పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పంచాయతీ సర్పంచులకి కనీసం, వార్డు మెంబర్లకి కనీసం, పనిచేస్తున్నటువంటి మీ యొక్క పార్టీ వ్యక్తులకు కూడా సర్పంచులను గౌరవించకుండా వాలంటీర్ వ్యవస్థని అతిగా ప్రోత్సహిస్తూ అతిగా నమ్ముతున్న ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.